మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారికి వర్సెస్ సీనియర్ ఐపీఎస్ సిఐడి మాజీ చీఫ్గా ఉన్నారు. కోర్స్ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం తనను సస్పెండ్ చేసింది, తన మీద కేసులు పెట్టారు, విచారణకు పిలుస్తున్నారు. పివి సునీల్ కుమార్ గారు. రఘురామకృష్ణంరాజు వర్సెస్ పివి సునీల్ కుమార్ అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వేడినైతే ఖచ్చితంగా పుట్టిస్తుంది. ఒకరు అధికారి, మరొక రాజకీయ నాయకుడు. కానీ ఎందుకో వీళ్ళిద్దరికీ పతాక స్థాయిలో పడడం లేదు. చెడడం ఎక్కడ స్టార్ట్ అయిందో నాకైతే తెలియదు, కానీ కొన్నిసార్లు ఇది హద్దులు దాటుతూ ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియన్లో ఏదో టార్చర్ అనే ఆ కేసు విషయంలో మొన్ననే పివి సునీల్ కుమార్ గారు విచారణ కూడా వెళ్ళేసి వచ్చారు. అయితే ఆ తర్వాత తాజాగా పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణంరాజు గారిది వాట్సాప్ ఒక స్క్రీన్ షాట్ పెడుతూ అండ్ ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించి ఒక నోటీస్ కూడా షేర్ చేసుకుంటూ పివి సునీల్ కుమార్ గారు ఒక పోస్టు పెట్టారు. తన పోస్టు పెట్టే కంటే ముందు తాను షేర్ చేసినటువంటి RRR MP అని తాను షేర్ చేసినటువంటి దాంట్లో ఏం కనిపిస్తుంది? ఒక పాడైపోయిన, ఒక పాతబడిపోయినటువంటి సమాధి కనిపిస్తూ ఉంది. ఆ సమాధి కింద RRR MP గారి పేరుతో రాసినటువంటి కమెంట్స్ ఉన్నాయి. ఏమని? ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువలలో కట్టినది. ఆమె వీడియోగా పనిచేశారు. పాతాల గ్రేస్ దయాలు వారి పేరట. వారి బిడ్డ SC సర్టిఫికేట్తో IPS సాధించారు. అంటే ఫేక్ సర్టిఫికేట్ అని రాశారు ఆయన. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్స్కై AIM పెట్టారేమో. అంటే పివి సునీల్ కుమార్ గారు పెట్టారట AIM అని. ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. మరి చూద్దాం. ఇప్పుడు గజనీగా మారిన సునీల్ కుమార్ గారికి తల్లి గారి వారి మతం గుర్తు ఉందో లేదో అని చెప్పి RRR అని చెప్పి పెట్టారు. మనలో మన మాట. కానీ ఇప్పుడు ఇది అవసరమా? పివి సునీల్ కుమార్ గారి తల్లి గారి సమాధి అని, ఆమె గారి పేరు అని ఇంతగానం అవసరమా? నన్ను అడిగితే నాట్ ఫెయిర్. నన్ను అడిగితే ఖచ్చితంగా నాట్ ఫెయిర్. ఏంటండి ఇదంతా? దీనికి రిప్లైగా పివి సునీల్ కుమార్ గారు పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. రఘురామకృష్ణంరాజు గారు, మా నాన్నగారి పేరు గంగరాజు గారు. ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాల పెంటయ్య గారు. ఆయన కొవ్వూరులో పెద్ద మాల. ఇది కూడా తెలియకపోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో మీరు ఒక 420, మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిరా ఒక 420. మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. మోసం చేస్తే కానీ పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్ళుగా కనిపించడంలో వింతే ఉంది. ఈ కనుమూరి రమాదేవి ఎవరో నాకు తెలీదు. మీకేమైనా తెలుసా RRR గారు? బ్యాంకుల్ని మోసం చేయడం మీ కుటుంబ జీవనాధారం. మీ బతుకు మీకు గుర్తు చేయాలా? ఇంకా చాలా మాట్లాడగలను. ఇక్కడ మీ సన్నాసి పోస్టులకు బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకో విషయం, ఇది మీ తల్లిగారి పాత సమాధి. ఇది మా తల్లిగారి పాత సమాధి. కొత్త సమాధి ఫోటోలు మీకు ఇంకా వచ్చినట్టు లేవు, అవి కూడా పంపిస్తాను అని. ఆయన తల్లిగారి సమాధుల గురించి ఏంటండి ఇదంతా? కరెక్ట్ కానే కాదు. ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎప్పుడో హద్దులు దాటిపోయింది. బాధపడ్డం తప్ప మనం ఏం చేద్దాం?